వెల్కమ్ టు హసీనాస్ కిచెన్. ఈరోజు మీకు కులమత భేదం లేకుండా చేసే ఒక పండుగను పరిచయం చేయబోతున్నానండి. అది రొట్టెల పండుగ అనమాట. ఇది నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి బారా షహీద్ దర్గా దగ్గర జరుగుతుంది ప్రతి ఏడాది. మొహరం 12వ రోజు జరగబోయే పండుగ. దీని విశేషాల గురించి మీకు తెలియజేస్తాను. పరిచయమే అక్కర్లేని దర్గా అండి ఇది. బారా షహీద్ దర్గా. బారా అంటే 12, షహీద్ అంటే షహీద్ అవటము అంటే ఏంటి అంటే ఒక మంచి పని కోసం దేవుని మార్గంలో ప్రాణత్యాగం చేయడాన్ని షహీద్ అవటం అంటారు. అసలు ఈ పండగ ఎలా మొదలైంది అంటే ఆర్కాట్ నవాబు ఆ రోజుల్లో పరిపాలించేవాడటండి. అప్పుడు అతని భార్యకి బాగలేకపోతే ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గలేదట. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది. ఒక చాకలామకి ఆ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మన్ను తెచ్చి రాస్తే తగ్గుతుంది అని కలలో కనబడి చెప్పారంట ఈ బారా షహీద్ దర్గా వాళ్ళు. అప్పుడు ఇది చేసిన తర్వాత రాజుగారి భార్యకి తగ్గటంతో అతను రొట్టెలను తెచ్చి పంచడం జరిగింది. అలా పంచటం వల్ల ఈ పండగ ఇలా మొదలైందనమాట. ఇది స్వర్ణాల చెరువు ప్రాంతంలో అతను చేశాడు కాబట్టి ఇంకా అదే ప్రథగా జరగటం ప్రారంభమైంది. ప్రతి ఒక్కళ్ళండి ఏ కులానికి సంబంధమే లేదనమాట. ప్రతి ఒక్కళ్ళు మొక్కుంటారు. ఇది జరిగితే వస్తాం, ఇది జరిగితే అని. ఇక్కడ వచ్చి మొక్కుకున్న తర్వాత అసలు జరగనదే ఉండదట. నేను కూడా ఇక్కడ అద్వితీయ ఆనందాన్ని పొందాను. నాకు కూడా మంచి అనుభవమే ఉంది కాబట్టి మళ్ళీ వచ్చానన్నమాట. పట్టుకు వెళ్ళిన రొట్టెని వదిలిపెట్టడానికి వచ్చాను ఇక్కడికి. నేను ఫస్ట్ టైం మా అత్తయ్య గారితో వెళ్ళాను. ఇప్పుడు నేను ఇలా వచ్చానన్నమాట. వచ్చాను కాబట్టి మీ అందరికీ దీన్ని పరిచయం చేయాలని చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు బతికేస్తున్నారండి. ఇక్కడ చూసారు కదా షాపింగ్స్. నేను చూపించిన ఇప్పుడు సర్కస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే బతికేస్తున్నారు. ఆయన పేరుతో ఎంత మందికి జీవన ఉపాధి కలిగిందో చూసారు కదా. ఇదే స్వర్ణాల చెరువు. ఇక్కడే రొట్టెలు పట్టుకుంటారనమాట. అక్కడ దూరంగా కనిపిస్తున్న బోర్డులు ఉన్నాయి కదా, ఆ బోర్డుల మీద పేర్లు రాసుంటాయి. ఈ రొట్టె అని లక్షల్లో వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడానికి ఏ పార్ట్లో ఆ పార్ట్ అని అట్లా పెట్టారనమాట బోర్డులు. ఇది కొత్త విధానం, బాగా నచ్చింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రతి ఒక్కటి అనమాట. హాస్పిటల్స్ అన్ని ఎక్కడికక్కడ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి చాలా, ఈసారి మాత్రం చాలా బాగా అరేంజ్మెంట్స్ కనిపించాయి నాకు. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇన్ని అరేంజ్మెంట్స్ లేవండి. ఇప్పుడు చక్కగా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దర్గా చూస్తున్నారు కదా, ఇది దర్గా అనమాట. ఇక్కడంతా ఒక పండగ వాతావరణం ఉంటుందండి 5 రోజులు. ఎటు చూసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. నైట్ టైం ఇది. ఇందాక చూపించింది పగలు, ఇది నైట్. చాలా కిలోమీటర్లు నడవటంతో చాలా అలసిపోయింది అక్క కోసం నేను లిఫ్ట్ అడిగాను అనమాట. లిఫ్ట్ అడిగేటప్పటికి ఒక కార్ ఆగింది, దాంట్లో ఎక్కాము. దాంట్లో ఇంత సర్ప్రైజ్ ఉంది అంటే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. మీరు కూడా సర్ప్రైజ్ అవ్వండి. రియాజ్ గారు నాకు మీకు హాయ్ చెప్పమంటంతో తన హాయ్ చెప్తున్నాడు. మనం కూడా హాయ్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ రియాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీకోసం హసీనా.